జొమాటో హెడ్ దీపేంద్ర గోయల్ ఈయన రీసెంట్ గా గిగ్ వర్కర్స్ అందరూ రచరచ చేశారు న్యూ ఇయర్ ఈవ్ రోజు. అయితే ఈయన కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు చెప్పాడు. ఏంటంటే 10 minutes డెలివరీ అనేది మేము ఏదైతే అంటున్నామో అది వీళ్ళు డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఫాస్ట్ గా వెళ్ళాలని కాదు. మేము ఆ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే మీ ఇంటికి అంత దగ్గరలో మా డార్క్ స్టోర్ ఉంటుంది, అంత డెన్స్ గా మా డార్క్ స్టోర్స్ అనేవి విస్తరించినవి అని చెప్పి 2.5 కిలోమీటర్స్ ప్రతి ఇంటికి 2.5 కిలోమీటర్స్ రేడియస్ లో మా డార్క్ స్టోర్ అనేది మేము ప్లేస్ చేస్తున్నాము. సో దట్ 2.5 కిలోమీటర్స్ అనేది 10 minutes అంటే 15 కిలోమీటర్స్/అవర్. సో 15 కిలోమీటర్స్/అవర్ ఇస్ వెరీ కామన్. అయినా ఒకవేళ లేట్ అయినా కానీ మేమేం పెనాల్టీస్ వేయట్లేదు ఆ గిగ్ వర్కర్ కి. అండ్ మీరు మా వాళ్లే, జొమాటో వాళ్ళు, బ్లింకిట్ వాళ్ళు, వీళ్ళే రోడ్స్ క్రాస్ చేస్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ అనేవి బ్రేక్ చేస్తున్నారు అంటున్నారు. మీరు చెయ్యట్లేదా? వీళ్ళకంటే సరే 10 minutes ఉందని బ్రేక్ చేసింది అనుకుంటే మీకేంటి, మిగతా ఎవరు చెయ్యట్లేదా? అందరు చేస్తున్నారు. ఈ మాట నాకు కొంచెం తప్పులాగా అనిపించింది. అందరు చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు కదా, మీరు వీళ్ళని నోటీస్ చేయగలుగుతున్నారు అన్నాడు ఈయన. ఎందుకంటే వీళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి. అండ్ యువర్ బయాస్డ్ దట్ వీళ్ళు చూడండి ఎంత ఘోరంగా చేశారు, కానీ మీరు కూడా చేస్తారు కదా అని చెప్తున్నాడు. దీంట్లో ఇతను ఎత్తి చూపిస్తున్నాడు ఆ పోస్ట్ లో. కానీ అలా వీళ్ళు చేస్తున్నారంటే 10 minutes గిగ్ ఉంది వీళ్ళకి కాబట్టి చేస్తున్నారు అనుకోండి, మరి మీరెందుకు చేస్తున్నారు అని కూడా అడిగాడు. బట్ వాళ్ళు చేయటం దాన్ని సమర్థించడం అనేది తప్పు. నెక్స్ట్ థింగ్, మేము 2025 లో పర్ ఆర్డర్ 1 or 2 రూపీస్ వచ్చేలా చేసాము. 2024 లో ఇట్ ఈస్ అరౌండ్ 92 రూపీస్, 10% కంటే ఎక్కువ ఇంక్రీజ్. అండ్ ఇది గిగ్ వర్కర్ జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ కాదు. పర్మనెంట్ జాబ్ కి వాళ్ళు వెళ్ళిపోతానే ఉన్నారు చిన్నగా. అట్రిషన్ రేట్ అనేది అంత ఎక్కువగా కూడా లేదు. అందరూ టైం పాస్ గా లేకపోతే కొన్నాళ్ల వరకు వాళ్ళు సెటిల్ అయ్యే లోపే ఈ గిగ్ వర్కర్ జాబ్ చేస్తున్నారు, కానీ ఫుల్ టైం లైఫ్ లాంగ్ ఇదే అన్నట్టు చేయట్లేదు అని కూడా చెప్పారు. సో లైక్ వెన్ డేటా స్పీక్స్ ఎవ్రీ వన్ షుడ్ షట్ దేర్ మౌత్. ఈయన అంత క్లియర్ గా చెప్తున్నారు. సో గిగ్ వర్కర్స్ ఇంకొకటి ఏంటంటే, గిగ్ వర్కర్ కూడా నేను చూసాను, రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళు ఏదో వీళ్ళు వరస్ట్ గిరెస్ట్ అన్నట్టు చేస్తారు. అట్లా కాదు, గివ్ రెస్పెక్ట్, ఆస్క్ దెమ్ ఇఫ్ దే నీడ్ వాటర్. చాలా మంది లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మంచి మంచి వాళ్ళు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా తప్పక అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. సో గివ్ సమ్ రెస్పెక్ట్ టు దెమ్. వీళ్ళైతే పోస్టుల్లో దీపేంద్ర గోయల్ గారు ట్విట్టర్ లో సిరీస్ ఆఫ్ పోస్ట్స్ లో ఇది చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ బేసికల్లీ. అంటే మీరు బ్లింకిట్ లో చేస్తున్నారు అంటే మీ చుట్టుపక్కలే ఉంది డార్క్ స్టోర్ సమ్వేర్. సో ఐడెంటిఫై దాట్.